అభివృద్ధి ప్రదాత. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అభివృద్ధి అంటే రుచి చూపించిన వ్యక్తి మరెవరికి సాధ్యపడనిది ఒక్క డాక్టర్ సీదిరి అప్పలరాజుకే సాధ్యపడినది. కాబట్టి ఆయన మంత్రివర్యులే, ఇప్పుడు కూడా మంత్రివర్యులే. అది డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి, వారి వేదికపై ఆసీనులైనటువంటి గౌరవ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, కౌన్సిలర్స్, చైర్మన్స్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు చెప్తూ, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది నాయకుల తాలూకా ఆలోచన విధానమే ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. అధికారం కోల్పోయాం అనుకోవడం కన్నా మనం ఇంకా అధికారంలో ఉన్నాం, అది మర్చిపోకండి. ఎందుకంటే ఈరోజు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్స్ కానీ మనమే అధికారంలో ఉన్నాం. ఇంకా సంవత్సరంన్నర ఉంటాం సర్పంచులుగా, ఇంకా 2.5 సంవత్సరాలు ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉంటాం, చైర్మన్లుగా ఉంటాం, కౌన్సిలర్లుగా ఉంటాం. ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తీర్మానాలు ఇవ్వాల్సింది మనమే, మన దగ్గరికి రావాల్సిందే. అది కోల్పోయి మనం ఎవరమో దాన్ని మనకంటే ఎమ్మెల్యే గారు చెప్పారు, లేకపోతే గ్రామాల్లో ఉండే టీడీపీ నాయకులు చెప్పారు, గ్రామ తీర్మానాలు చేశారు. మనము అభివృద్ధి వ్యతిరేకులమైతే మనం కాదు, కానీ అభివృద్ధి చేస్తామని చెప్పి, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి నాయకుడు కూడా తెలియాలి. సర్పంచ్ పవరు, వార్డు మెంబర్ పవరు తెలియాలంటే ఇదే సమయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నాం. 2.5 సంవత్సరాల తర్వాత మనం అధికారంలో కోల్పోతాం. అక్కడికి 2.5 సంవత్సరాల తర్వాత మన తాలూకా కార్యక్రమాలు కానీ, మన తాలూకా ఐక్యమత్యం కానీ, మన తాలూకా ఔన్నత్యాన్ని కానీ ఇదే ప్రజలు గుర్తించి మళ్ళీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి శాసనసభ్యుడిగా చేసి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కొలువులో మంత్రిగా మళ్ళీ ఇచ్చిన తర్వాత అభివృద్ధి ఏంటనేది మళ్ళీ రుచి చూపిస్తాం మీ నియోజకవర్గం ప్రజలకి. కాబట్టి మనం ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారం కోల్పోయిన తర్వాత చాలా మందికి ఈ రోజు ఇప్పుడే మంత్రిగా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మన నాయకులు ఆస్తుల మీదకి, మన మీదకి, ఎక్కడ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పార్టీ కార్యాలయాల మీద కూడా దాడులు సందర్భం. సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఇదే పలాస కాశీపుకులో పెద్ద పెద్ద నాయకత్వం ఉండేటప్పుడు కూడా బండికి 2 జెండాలు కట్టి తిరిగినటువంటి ఏకైక వ్యక్తిని నేను. కాబట్టి నాకేమీ లేదు, నేను ఒక్క కొడుకు నా తల్లిదండ్రులకి. నాకేం చేసినా పర్లేదు, ఏం చేస్తారేమో చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా. కార్యకర్త జోలికి కూడా మనం గ్రామాల్లో వెళ్ళలేదు, ఆ విషయం మనం గమనించాలి. ఆస్తుల జోలికి వెళ్ళలేదు గ్రామాల్లో గాని, మండలాల్లో గాని, నియోజకవర్గంలో గాని. మనం నాయకుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు, నాయకుడు ఇచ్చినటువంటి సలహాల మేరకు, అధినాయకులు ఇచ్చినటువంటి రూపకల్పన మేరకే మనం ఈ 5 సంవత్సరాలు కూడా మణిగి ఉండి అభివృద్ధికి మాత్రమే నాంది పలికాం, సంక్షేమానికి మాత్రమే నాంది పలికాం తప్ప ఇటువంటి దుశ్చర్యలకైతే మనం ఎటువంటి పరిస్థితుల్లో పాల్పడలేదని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను తెలియజేయడం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసు, ప్రతిపక్షం ఈ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అధికారం వాళ్ళు కూడా తెలుసని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు నూతనంగా మళ్ళీ అధికారంలోకి మనం రావాలంటే మళ్ళీ 2029 వరకు అనుకుంటున్నామేమో, అది ఏమో అంత అవసరం ఏం లేదు. అది కొద్ది రోజుల్లో ఆ సమయం ఆసన్నమవుతుంది. ఆ ఆసన్నం కోసం మనం అందరం కూడా సమన్వయంతో, సమయస్ఫూర్తితో మనం అందరం కలిసిమెలిసి ఉన్ననాడు ఆ చర్య ఆసన్నం అవుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా
మన పార్టీ అధికారంలో కోల్పోయి మళ్ళీ అధికారంలోకి రావాలనుకునేటప్పుడు మరి మండలాల వారిగా మనం సమీక్షలు జరపాలి. ఈ రోజు మనకు నియోజకవర్గ స్థాయిలో గౌరవ మంత్రివర్యులు ఈ సమావేశం పెట్టి తదుపరి మండలాల వారిగా మనం సమావేశాలు నిర్వహించుకొని మరి పార్టీ కేడర్ని బలోపేతం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే వాళ్ళ అధికారంలో లేం కాబట్టి ఇక్కడ ఎవరు రారు అనుకోవడం చాలా తప్పు అవుతుంది. మన ప్రతి సర్పంచ్ గారు కూడా మండలంలో, ప్రతి ఎంపీటీసీ గారు కూడా, ప్రతి నాయకుడు కూడా సమావేశం వెళ్ళేటప్పుడు కొద్దిగా కష్టమైనప్పుడు కూడా ఒక 5-10 మందికి మనం తీసుకొని సమావేశాలు సక్సెస్ అయ్యే విధంగా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో అప్పుడే రోడ్లు వేసేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, రహదారులు బాగు చేసేస్తాం, పెన్షన్లు ఇచ్చేస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం ఉందో మీ నాయకుడి గడికి తెలుసుకోండి. ఎందుకంటే సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు మరి ఈ నెల పెన్షన్లు ఇవ్వడానికి మా నాయకుడు మిగిల్చినటువంటి చేయూత పథకం మీద ఆధారపడి పెన్షన్లు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. అది గమనించాల్సినటువంటి అవసరం అయితే మీకుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చక్కగా మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా నాయకులతో సమన్వయం చేసుకుని గ్రామాల్లో మీటింగులు పెట్టుకుని మా సహకారం తీసుకోండి. మేము అభివృద్ధి కార్యక్రమాలకు ఏ రోజు కూడా అడ్డుపడం కాదు. పోదని చెప్పేసి మేమే వీధుల్లో విర్రవీగుతామంటే మా సర్పంచులు గాని, మా ఎంపీటీసీలు గాని, ఆయా పంచాయతీల్లో ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు గాని దరిదాపులకు మీ దగ్గరికి రారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇది వాస్తవమా కాదనేది మీరు గమనించండి సర్పంచులు, ఎంపీటీసీలు. ఎందుకంటే మనకి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు మనకు చవి చూస్తున్నాం. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ మర్చిపోయి మళ్ళీ మనం యథావిధిగా టీడీపీ వాళ్ళు వచ్చారు, మన దగ్గరకు వచ్చారు, మన ఇంటి దగ్గరకు వచ్చారు కాబట్టి మనం తీర్మానాలు ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటే మనం ఏమీ చేయలేం. కానీ వాస్తవం అది కాదు అనుకుని మీరు నిలబడితే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఇంకో ఏమి లేదు. ఈ రోజు మనకైతే ఏదైతే మన ప్రభుత్వం, మన పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత స్థానిక సంస్థలన్నీ కూడా కొన్ని దగ్గరలో కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం తప్ప అది ఎంతవరకు నిజమా కాదనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ నాకైతే గౌరవ మంత్రివర్యులు గారికి అయితే నేను కోరుకునేది ఏంటంటే, స్థానిక సంస్థల్లో మళ్ళీ మనం పార్టీ అధికారంలోకి రావాలన్నా, అధికారం మళ్ళీ చేజిక్కించుకోవాలన్నా, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని సమన్వయం చేయాలనుకున్నా, పిలిస్తే పలికి నాయకత్వం ఒక 30 నుండి 40 మంది వరకు ఎంపిక చేసి మళ్ళీ కొత్త నీరు మన నాయకుల్లో ఎక్కించి ఇక్కడ మండల స్థాయి మీటింగ్ జరుగుతుందంటే 30 మంది రమ్మంటే పిలిస్తే పలికే విధంగా ఉండే నాయకత్వాన్ని మీరు ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.